హాయ్ అండి, ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం అయితే వచ్చాం. సో ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది 1951 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో నవాబ్ యూసుఫ్ అలీ ఖాన్ అనే రాజు ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేసి అతని పేరే సాలార్జంగ్. సో అతని నామకరణమే ఈ సాలార్జంగ్ మ్యూజియం అయితే పేరైతే పెట్టారు. సో ఇక్కడ రేర్ ఆబ్జెక్ట్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఉన్న రేర్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో ఆ మ్యూజియంలో ఏవేవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఓకేనా? సో ఇదిగోండి, ఇదే క్లాక్ రూమ్. సో మీకు లాకర్ ఇస్తారు, ల్యాప్టాప్స్ ఏమైనా తీసుకొస్తే ఆ ల్యాప్టాప్ కానీ పర్సనల్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయని 10 రూపీస్ టికెట్. సో లాకర్ అయితే నాకు 39 ఇచ్చారు. సో నా ఐటమ్స్ అన్ని లోపలికి పెట్టేసి నేను లోపలికి వెళ్తున్నాను. సో ఫోన్స్ అయితే అలౌడ్, కానీ మీకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ కూడా మనకి సెల్ఫీ స్టిక్ అనేది నాట్ అలౌడ్. సో ఏది తీసుకున్నా కూడా మొబైల్తోనే తీసుకోవాలి. ఇదిగోనండి, ఇదే టికెట్ కౌంటర్. సో అడల్ట్స్కి అయితే 50, చిల్డ్రన్కి అయితే 20, ఫారినర్స్కి అయితే 500. మొబైల్స్ తీసుకెళ్లాలంటే 50 రూపాయలు. 2 ఫోన్లు పట్టుకెళ్ళాలంటే మళ్ళీ 100 రూపాయలు. ఫోటోగ్రఫీ తీయకపోయినా కూడా మొబైల్ తీసుకెళ్తే 50 రూపాయలు ఇవ్వాల్సిందని. ఇదిగోండి, హై అండ్ సెక్యూరిటీ అయితే ఉంది. మొత్తం మ్యూజియం చుట్టూ పోలీసులే ఉన్నారు. మళ్ళీ 2017లో వచ్చాను ఈ మ్యూజియంకి. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావాల్సి వచ్చింది. సో ఇదిగోండి, ఎంట్రన్స్ లో మనకి బ్యూటిఫుల్ కార్ అయితే ఉంది. బ్యూటిఫుల్ అండి. ఇదే ఇక్కడ ప్రొహిబిటెడ్ ఐటమ్స్, బ్యాక్ ప్యాకర్స్ కానీ, వెపన్స్, ఎక్స్ప్లోజివ్, సెల్ఫీ స్టిక్స్, టాయ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇన్ఫ్లూయబుల్ ఐటమ్స్ ఏవి క్యారీ చేయకూడదు. సో మళ్ళీ అదిగోండి, మ్యూజియం అన్నాక ప్రతి మ్యూజియం దగ్గర కూడా మాకు చిన్నపిల్లలు అనేది తగులుతున్నారు. ఇదే ఎంట్రన్స్. సో ఇదిగోండి, సెక్యూరిటీ చెక్ ఏమి లేవు మన దగ్గర. ఇన్ఫ్లూయబుల్ ఐటమ్స్ ఇదిగోండి, ఇదే సాలార్జంగ్ ఎంట్రన్స్. సో ఇదిగోండి, అద్భుతం. రాణి లక్ష్మీబాయి, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. మంగళ పాండే, బాగున్నాయి పెయింటింగ్స్. ఇదిగోండి, ఉయ్యలవరం నరసింహారెడ్డి, నవాబులు అందరు ఇక్కడ నవాబులే ఉన్నారు మొత్తం. ఇదిగోండి, ఇదంతా కృష్ణుడు సెక్షన్. ఇదంతా బాలకృష్ణ, నవనీత్ కృష్ణ, మురళీకృష్ణ, గోవర్ధన్ కృష్ణ, అన్ని రకరకాల కృష్ణుల అవతారాలు ఇవన్నీ. సో ఇక్కడ ఉన్నవన్నీ విష్ణు అవతారాలు. సో ఈ 12th, 20th సెంచరీలో ఉన్న విష్ణు అవతారాలు ఇవన్నీ. సో ఇది కూడా మనకి విష్ణు అవతారాలు అని, నరసింహ అవతారం, లక్ష్మీ అవతారం, నరసింహ అవతారం, అన్ని నరసింహ అవతారాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా విష్ణు అవతారాలు అని. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఇదిగోండి భూదేవి. ఇక్కడ రకరకాల దేవీలు అయితే ఉన్నారు. భూదేవి, శ్రీదేవి, ఇంకా అంతేనే మొత్తం భూదేవి, శ్రీదేవిలు మాత్రమే ఉన్నారు. గాడెస్ ఆఫ్ సరస్వతి, గంగా, ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. బ్యూటిఫుల్. మల్లికార్జున స్వామి అతను. ఇక్కడ గోల్డ్ స్మిత్, స్నేక్ చామర్, కింగ్, ఇవన్నీ రకరకాల కట్టెలు, బుల్లో కార్ట్, సెయింట్స్, ఫోక్ డాన్సర్స్. ఇదిగోండి గాడెస్ ఆఫ్ దుర్గా, లక్ష్మణుడు, గరుడ, లార్డ్ బ్రహ్మ, నందిని, ఆర్చర్. ఇక్కడ రకరకాల సూపర్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఆ స్కల్ప్చర్స్ మెచ్చుకోవాలి. సో ఇదిగోండి, బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇది పార్వతీదేవి సెక్షన్. ఇదంతా ఇక్కడ మొత్తం రకరకాల గాడెస్ పార్వతి, చోళ పీరియడ్లో ఉన్న పార్వతి స్కల్ప్చర్స్ ఇవన్నీ. గణేశుడు విగ్రహాలు. ఇది నటరాజు, 20th సెంచరీ శతాబ్దంలో ఉన్న నటరాజ స్వామి. ఇవన్నీ విజయనగరం ఆ పీరియడ్లో ఉన్న నటరాజ స్వాములు. సోమస్కందమూర్తి. సో ఇక్కడ రకరకాల అప్పట్లో ఉన్న ప్రాచీనమైన నటరాజ స్వాములు అయితే ఉన్నారు. ఇది గరుడ స్వామి. ఈ శ్రీ మొకలింగంలో కూడా ఇది ఉంది. బ్యూటిఫుల్.
మధ్యలో ఉన్న దేవత పేరే హిందూ గాడెస్ మన్మాత అండి. 19వ శతాబ్దంలో ఉన్న చైర్స్ ఇవన్నీ బ్యూటిఫుల్, చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇదంతా చైర్ సెక్షన్ అని. ఇదిగోండి లార్డ్ విష్ణు గాడెస్ పద్మావతి, చాలా బ్యూటిఫుల్ ఉంది. రామ్ సీత లక్ష్మణ్ హనుమాన్. చూడండి పెయింటింగ్స్ అనేవి అద్భుతం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. వెరీ బ్యూటిఫుల్. ఇది రామ్ లక్ష్మణ్ సీత. అది మన ఫ్యాన్స్ అవి. అప్పట్లో మనం విసర్గలను చూసేవాళ్ళం కదా. అవునండి, రకరకాల నాట్యాలు అయితే ఉన్నాయి. భరతనాట్యం, కథక్, మోహినాథం, ఒడిస్సీ, సత్రయ. మన ప్రాచీన అయిన భారతదేశంలో ఇంక్రెడిబుల్ ఇండియా రకరకాల డ్యాన్స్లు అయితే ఉన్నాయి. అన్నీ బీసెంట్ అద్భుతం. సురేంద్రనాథ్ బెనర్జీ అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. బేగం హజరత్ మహల్. సో ప్రపంచంలో లేనివన్నీ మన భారతదేశంలో ఉన్నాయి, సాలార్జంగ్ మ్యూజియంలోనే పెట్టారు. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు కనిపిస్తాయి అన్నది. ఇదంతా వస్త్రాభరణ. సో రకరకాల చీరలు, అప్పట్లో నవాబులు వాడే డ్రెస్సులు అన్నీ ఇవన్నీ చూడండి, రకరకాల డ్రెస్సులు. సో ఇవన్నీ సెరమిక్స్ అండి. సో అన్ని మ్యూజియంలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ నవాబులు అప్పుడులో వాడే బట్టలు, వస్త్రాలు, ఇదిగో రకరకాల పట్టు చీరలు. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇదిగోండి కర్టెన్స్, బెడ్ కవరు, అప్పట్లో వాడే డ్రెస్సెస్ ఇవన్నీ. సో ఇవన్నీ మ్యూజియంలో ఉన్నాయి. మనకి ఇక్కడ చాలా మందికి తెలిసింది మ్యూజికల్ క్లాక్. సో దాని గొప్పతనం ఏంటంటే, నేను లోపలికి వెళ్తే కొంచెం ముందుకెళ్ళి అయితే మీకు చెప్తుంది దాని ఇన్ఫర్మేషన్ కోసం, మ్యూజికల్ క్లాక్ కోసం. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్, అద్భుతం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పెయింటింగ్స్ చూస్తూ పడిపోతూ ఉంటాను. చూడండి, నారాయణ గురు, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇదిగోనండి, ఇది సాలార్జంగ్ మ్యూజియంలో చాలా స్పెషాలిటీ ఈ రూము. సో దీన్నే క్లాక్ రూమ్ అంటారు. సో అక్కడ నీట్గా ఇన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫోటోగ్రఫీ అనేది టికెట్ లేకుండా కానీ తీస్తే ఫైన్ 500 అని చెప్పారు. సో ఆ క్లాక్ తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి గంటకి అది ఎంత టైం అయితే అన్నిసార్లు గంట అయితే కొడుతుంది. ఇప్పుడు మనకు 12 అయిందంటే 12 సార్లు కొడుతుంది. 1 o'clockకి ఒకసారి, 2 o'clockకి 2 times, 6 o'clockకి 6 times. అది అనమాట ఈ సాలార్జంగ్లో చాలా స్పెషాలిటీ, మ్యూజికల్ క్లాక్ తాలూకు స్పెషాలిటీ. నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఎన్నిసార్లు, ఇప్పుడు 12 అయిందంటే ఆ రాజు, లోపల ఉన్న రాజు బయటకు వచ్చి 12 సార్లు కొడతారు. ఇదిగోండి, మీరు మొబైల్స్ పొరపాటున కూడా టికెట్ తీసుకోకుండా అయితే రాకండి, 500 వేస్తున్నాడు బిల్లు. సో ఇదిగోనండి, ఇదే అద్భుతమైన మ్యూజికల్ క్లాక్. సో సాలార్జంగ్ మ్యూజియం మొత్తంలో ఇదే చాలా బ్యూటిఫుల్. అక్కడ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఇప్పుడు 12 గంటలు అయితే 12 సార్లు కొడతాడు. ఈ రూమ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, బ్యూటిఫుల్. ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్. గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపత్ రాయ్. సో ఇక్కడ చూడండి, నీట్గా మెన్షన్ అయితే చేశారు. 1.5 మీటర్ల డిస్టెన్స్లో అయితే ఒక్కడు ఉండాలంట. సో ఐవరీ ఐటమ్స్ కదా మొత్తం. సో బ్యూటిఫుల్ సో ఇవన్నీ చైనీస్ ఐవరీ.
చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, మనం ఆడే చెస్ బోర్డ్ కన్నా అప్పట్లో వాళ్ళు ఆడే చెస్ బోర్డ్ అనేది చాలా బాగుంది. చూడండి, అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇది జపానీస్ ఐవరీ. గాన్ ఐవరీ ఇది. యేసు ప్రభు. ఇదిగోండి వెస్టర్న్ ఐవరీ. ఇదంతా కారోడ్ ఐవరీ టస్క్స్ అనమాట. మొత్తం ఏనుగు దంతాలు ఇవన్నీ. చూడండి, ఇవన్నీ ఏనుగు దంతాలకు సంబంధించినవి. ఇవన్నీ ఇవన్నీ దంతాలేనే. అంతా పెయింటెడ్ ఇండియన్ ఐవరీ అండి. చూడండి, చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ రకరకాలైన హిందూ అవతారాలు ఇవన్నీ. చూడండి, బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. చూడండి, చాలా 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 బాగున్నాయి. సరస్వతి దేవి, విష్ణుమూర్తి. ఇవన్నీ కూడా మనకి ఏనుగు దంతాలతో అయితే చేశారండి. ట్రైపాడ్స్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ నాట్ అలౌడ్. సో బ్యూటిఫుల్. ఇదంతా ఇండియన్ ఐవరీ ఫిగర్స్. మొత్తం ఇవన్నీ దంతాలతో అయితే చేశారు. టస్క్స్. సో ఇదంతా మనం ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్. ఇదిగోండి, మ్యూజియంలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇదంతా ఫుడ్ కోర్ట్. రేట్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పర్వాలేదు, టేస్ట్ ఎలా ఉందండి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడ మొత్తం బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అన్ని పాలరాతో తయారైనవి. సో సమ్మర్ సీజన్ మార్బుల్ కాపీస్. సో బ్యూటిఫుల్. మనకి ఒరిజినల్ కాదేమో, ఎందుకంటే ఇక్కడ అన్ని మార్బుల్ కాపీస్ అని రాశారు. సో ఇవన్నీ మార్బుల్తో అవడం అయితే అయ్యింది, కానీ ఇవి ఒరిజినల్ కాపీస్ అయితే కావు. ఇది మాత్రం ఒరిజినల్ ఉంది, రెబాకా. సో వేల్డ్ రెబాకా అంట. ఇదిగోండి, మనం ఆర్చర్స్కి వచ్చాం. ఇది మొత్తం ఆయుధాలు సెక్షన్లోకి. సో అప్పట్లో వాడే ఆయుధాలు, కత్తులు, బాణాలు. ఇదిగోండి, నాకు చాలా ఇష్టమైన బాణం అది. సో సోల్జర్స్ వాడే వస్త్రాలు, షీల్డ్. అవునవును, కింజల్. ఇవన్నీ పెర్షియన్ స్వార్డ్స్. బ్యూటిఫుల్. సో చూడండి, రకరకాల కత్తులు అయితే ఉన్నాయి. చూడండి, మనకి ఇప్పట్లో ఉండడమేమో కానీ అప్పట్లో ఇన్ని రకాల కత్తులు అనేది మామూలు విషయం కాదు. అద్భుతం. ఇదిగోండి, ఇవన్నీ అప్పట్లో వాడే పరికరాలు. ఇదిగోండి, ఇవన్నీ గన్స్. ఇదంతా గన్స్ సెక్షన్. సో ఇదిగోండి, ఇది వాకింగ్ స్టిక్స్. సో ఎడ్జెస్ అయితే అద్భుతంగా తయారైతే చేశారు. సో అప్పట్లో వాడేవాళ్ళు, ముసలోళ్ళు వీళ్ళందరూ వాడేవాళ్ళు అనుకుంటాను. చూడండి, చాలా బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు స్టార్టింగ్ టాప్ వ్యూ అయితే బాగుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి వాకింగ్ స్టిక్స్ అంటారు. ఇదంతా సెరమిక్స్, మెటల్ వేర్. సో ఇదంతా మెటల్ వేరే. చూడండి, మీ దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను. ఇదంతా మెటల్తో తయారైంది.
మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరమిక్స్ మేడ్ విత్ వెట్ మెటల్స్. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది అందరికీ రికమెండ్ అండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి ఫ్యామిలీ వరకు అందరు కూడా రావచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇది బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. ఇదిగోండి ఇవన్నీ పెయింటింగ్స్. సో ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, అద్భుతం. ఇది చాలా బాగున్నాయి. సో పెద్ద చక్కగా సేద తీరుతున్నారు. ఇవన్నీ 20వ శతాబ్దంలో ఉన్న డెక్కన్కి సంబంధించిన పెయింటింగ్స్ అండి. చేసి ఉందండి, చాలా చల్లగా ఉంది. కాసేపు మీరు అంతా తిరిగాక అలసిపోయాక ఒక 5-10 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్లాగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ రాజస్థానీ పెయింటింగ్స్ అండి. సో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రాజస్థానీ పెయింటింగ్స్ అని. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇదిగోనండి చాలా జనం అయితే ఉన్నారు. రాజు అయితే బయటకు వచ్చాడు, గంట కొడుతున్నాడు. చూడండి ప్రజలందరూ ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. అదిగోండి లోపలికి చూడండి బయటకు వచ్చి గంట కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు కదా. ప్రజలందరూ ఎంతో ఆతృతతో వెయిట్ చేశారు. 2 గంటలు అయింది కాబట్టి 2 సార్లు అయితే బయటకు అయితే వచ్చి కొట్టాడు. సో 3 అయితే 3 సార్లు వస్తాడు, 4 అయితే 4 సార్లు వస్తాడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదండి సాలార్జంగ్ మ్యూజియం బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనేవి, బ్యూటిఫుల్ రేర్ స్తూపాస్ కానీ స్కల్ప్చర్స్ కానీ అన్ని రకాలైన రేర్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ సాలార్జంగ్ మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో మనం మ్యూజికల్ క్లాక్ దగ్గర ఉన్నాం. ఇదే సాలార్జంగ్ మ్యూజియంలో నాకైతే చాలా ఇష్టమైన బ్యూటిఫుల్ థింగ్. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండి.